మత్తయి సువార్త 6:33లో కాబట్టి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును మొదట వెదకుడి. ఫస్ట్ దేవుని వెతకండి, ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి అని చెప్పి యేసు ప్రభువారు మాట్లాడారు. చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధిస్తూ మత్తయి సువార్త 3:1 ఏమంటున్నారో, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యేసు ప్రభు కంటే ముందుగా 6 నెలలు జన్మించిన వ్యక్తి, యేసు ప్రభు మార్గము సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముందుగా వచ్చి ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన చెప్పుల వారునైనను ఇప్పుటకు నేను పాత్రుని కాను, యోగ్యుని కాను అని చెప్పి అడవి తేనె తాగి ఒంటె రోమములు కలిగిన వస్త్రాలు తోలిదట్టి ధరించిన వ్యక్తి, ప్రియమైన వాళ్ళ అసత్యమును గద్దించి హెచ్చరించిన వ్యక్తి, ప్రభు కోసం హతసాక్షి అయిన వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను యోదయ అరణ్యంలోనికి వచ్చి దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. యోధా ప్రాంతం నుంచి యోర్దాన్ నది దగ్గరికి వచ్చి అనేక మంది బాప్తిస్మం పొందవచ్చుట చూచినప్పుడు ఆయన మాట్లాడే కొన్ని విషయాలు, మారు మనసు పొందండి. ఏం సమీపించిందంటండి? దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఏమైందంటండి? సమీపించింది. దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించింది, అందుకోసమే మారు మనసు పొందండి. యేసు ప్రభువారు కూడా అదే అంశాన్ని మాట్లాడారు. చూడండి, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అప్పటి నుండి అప్పటికి యేసు ప్రభువారు బాప్తిస్మం పొందారు. పేతురు యోహానుని గలిలయ సముద్ర తీరాన్ని చూసి నన్ను వెంబడించండి అని చెప్పారు. ఆ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ వచ్చారు.